సరే, కల్కి టాకీస్లా స్పెషల్ ఎఫెక్టులు చూసిరు కదా. ఇప్పుడు ఇంకో కాడికి పోదాం. ఇవి స్పెషల్ ఎఫెక్టులు కావు, కొందరు మహానుభావులు చేసిన ఘనకార్యాలు. ఆహా, ఆలు మగల అనురాగం అంటే వీలదే పోరి. దావతులు పెట్టే బగారు బువ్వను ఇంటామెతోని కలిసి తినేందుకు ఎంత తండ్లాడుతురో చూడు. వరదలో కూడా సాహసాలు చేస్తురు. అయితే బీహార్లనుల్లా ఏదో ఫంక్షన్ హాల్లా మరు పెళ్లి దావత అవుతుంది. గదేనుల్లా రిసెప్షన్ అట. ఇక ఫంక్షన్ హాల్ అంతా వరద నీళ్ళతోని నిండిపోయింది. ఇటుకెళ్ళటు ఓడు చాలా కష్టం. అయితేంది, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా పెండ్లి భోజనం మిస్ కావద్దని అనుకున్నారు కావచ్చు. ఇగో భార్యలను భర్తలు గిట్ల ఎత్తుకొని ఫంక్షన్ హాల్కి పోతురు. పుసుక్కన స్లిప్ అయ్యనా అంటే ఏది కావచ్చు పరిస్థితి. అయితే మాకు బగారన్నమే ముఖ్యమన్నట్టే పోతురు కదా. అక్కడ అట్లున్నదా ఉత్తరప్రదేశ్ లో చూడురి. ఇగో ఈ సారును మంచం మీద కూసబెట్టుకొని మరీ తోలుకపోతురు కదా వరదలా. ఈయనకేమన్నా ఆపతైంది కావచ్చని అనుకోగల. కాదు కాదు, ఈ సారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, కాలేజీకి పోవాలి కదా. కానీ కాలేజీ కాడ అంత వరద నీళ్లున్నాయి. కాలు కింద పెడితే నా పాయింట్ దడుతుంది, నేను దడిచిపోతాను అనుకున్నాడు. అందుకే మెడికల్ కాలేజీలో పనిచేసేటోళ్ళకు పిలిపించుకొని పేషెంట్లను వండుకోబెట్టే స్ట్రెచర్ తెప్పించుకొని ఇగో దాని మీద కూర్చొని ఆరాంసే పోతుండు. అంటే వాళ్ళ బట్టలు దడవచ్చు కానీ ఈయన దడవద్దు కావచ్చు. అగో ఈయన ముళ్ళలు మూటలు కూడా ఇంకో స్ట్రెచర్ మీద పట్టుకపోతురు. ఏం రాజయోగం పాటు.